కానీ ఏం కాదు, మేము త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే భారత రాష్ట్ర సమితి. మేము ఈ కేసులకు భయపడటం కాదు. ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈ కేసులు కాదు, తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ 7,000. తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య, జనాభా సంఖ్య దాదాపుగా 3,90,00,000. రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా. 7,000 కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది. 3,90,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు. వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు వేల మందిని, లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని టార్చర్ చేసినా, మమ్మలను ఉరికంబం ఎక్కించినా, ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం. ఈ కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే సంస్కృతి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, ప్రజల గొంతుకగా ఉంటాం, మాట తప్పం, మడమ తిప్పం. బరాబర్. భారత రాష్ట్ర సమితి. మేము ఈ కేసులకు భయపడటం కాదు. ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈ కేసులు కాదు, తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ 7,000. తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య, జనాభా సంఖ్య దాదాపుగా 3,90,00,000. రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా. 7,000 కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది. 3,90,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు. వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు వేల మందిని, లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని టార్చర్ చేసినా, మమ్మలను ఉరికంబం ఎక్కించినా, ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం. ఈ కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే సంస్కృతి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, ప్రజల గొంతుకగా ఉంటాం, మాట తప్పం, మడమ తిప్పం. బరాబర్.